సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అంత కాన్ఫ్లిక్ట్ని రివీల్ చేయాల్సిన సీన్లో సంభాషణ ఉండదు, లెంత్ ఉండదు, ఒక చిన్న లిరిక్. సో రాఘవేంద్రరావు గారు అక్కడ ఏమి నమ్మారు వర్కౌట్ అవుద్దని, మీరు దాన్ని ఎలా కన్సీవ్ చేయగలిగారు, మీరు ఎలా నమ్మగలిగారు, ఆ రోజు డిస్కషన్ ఏమి నడిచింది ఈ సీన్లో? అంటే డిస్కషన్ మా ఎడిటింగ్ రూమ్లో రావడం స్క్రిప్ట్ గురించి జరగదండి. సార్ వాళ్ళు తీసింది మేము ఎడిట్ చేస్తాం అంతే. సార్ తీసింది ఎడిట్ చేస్తాం, సినిమా నచ్చింది బాగుందని చెప్పాం అంతే. అంతేగాని మాకు మా దగ్గర డిస్కషన్ అలాంటివి ఏమి ఉండదు. వాళ్ళు అన్నీ ఓకే అయిన తర్వాత కదా తీస్తారు. అవునవును అవును. కాబట్టి అలాంటివి ఏమి అంతే అదేం ఉండదు. అంటే మీరు ఫస్ట్ మూవీ కదా సార్, ఆ సీన్కి వర్క్ చేసేటప్పుడు మీకు అంటే ఫస్ట్ సినిమా అయినా నేను రాఘవేంద్ర గారి దగ్గర అసిస్టెంట్గా మా ఫాదర్ చేసిన సినిమాలకి చేశారు అసిస్టెంట్ చేశారు అవును కాబట్టి ఆయన నాకు పరిచయం అంతే. ఆయన నాకు లాంచ్ చేశారు నన్ను. అవును ఫస్ట్ సినిమా అల్లరి ప్రేమికుడు ఇచ్చి నాకు అవును జగత్ బాబు లాంచ్ చేశారు అంతే. నన్ను ఇంట్రడ్యూస్ చేశారు అంతే. మీ ఫాదర్ హెల్ప్ లేకుండా నువ్వు చెయ్యాలన్నారు, చేసాం సార్. అంతే. అని అంటే నన్ను ఇష్టపడ్డారు అంతే. ఆయన సార్ బాగా చూసుకుండేవారు నన్ను అంతే. బాగా నాకు ఎడిటింగ్ అయితే నేర్పించేవారు ఆయన. బిగినింగ్ డేస్లో నేను బాగా నేర్చుకున్నాను ఆయన దగ్గర. అంతేగాని అంటే పర్టికులర్గా ఆ సీన్ వల్ల మేమేం చేసింది ఏమి ఉండదండి. వాళ్ళు తీసింది మేము ఎడిట్ చేస్తాం అంతే. అండ్ పెళ్లి సందడి విషయానికి వస్తే చాలా చిన్న సినిమా సార్, అది లెంత్ పరంగా చెప్తున్నాను. బట్ సాంగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, 9 పాటలు 9 పాటలు ఉంటాయి. ఆ టైంలో ఇంచుమించు ఆ సినిమాకి కొంతలో కొంత ఇండస్ట్రీ రికార్డు జస్ట్ మిస్ సినిమా అది. సో అలాంటి బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు మీ కెరీర్కి పెళ్లి సందడి ఎలా ఉపయోగపడింది? అలా అంటే నా కెరియర్కి నేను సురేష్ ప్రొడక్షన్లో చేయడం సార్, నేను ఫస్ట్ ఎడిటర్గా అవ్వడమే. నాకు ఎడిటర్ రాఘవేంద్ర గారు సినిమా ఇచ్చారని చెప్పి సురేష్ బాబు వాళ్ళ సినిమా ఇవ్వడం. సురేష్ బాబు గారు వీళ్ళందరూ సినిమాలు చేస్తున్నప్పుడే నాకు పవన్ కళ్యాణ్ గారు పరిచయం అవ్వడం, ఆయన సినిమాలు ఇవ్వడం. సార్ నేను చేసిన 10 సినిమాల్లో 7 సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి ఆ టైంలో. కరెక్ట్. అలా అందుకుందండి. అందుకే అంటే మేము చేస్తే సినిమా హిట్ అన్న ఆ పేరు వచ్చింది అంతే. ఇండస్ట్రీలో మీకు తెలుసు కదా, సెంటిమెంట్ ఎక్కువ, అలా వచ్చింది. అంతేగాని నాకు ఇనిషియల్ కెరియర్లో నాకు ఆయన సినిమా ఇవ్వడం, మిగతా వాళ్ళందరూ ఇచ్చారు. సార్ ఆయన పెద్ద ఆయన ఇచ్చారని చెప్పి సురేష్ బాబు వాళ్ళని అడిగారు. ఆయన నేను సురేష్లో అసిస్టెంట్గా ఉన్నప్పుడు సురేష్ బాబుని అడిగారు, వెంకటేష్కి ఇవ్వచ్చు అంటే ఇవ్వండి, మంచి కుర్రాడు బాగా చెప్తాడు అని. వాళ్ళకి నేనంటే బాగా ఇష్టం, రామానాయుడు గారు కానీ సురేష్ బాబు. సార్ అలా కెరియర్ జర్నీ అయింది. వాళ్ళు ఇచ్చారని వీళ్ళు అలా కంటిన్యూస్గా నేను చేసిన సినిమాలు ఆడడం ఆ టైంలో. అలా కెరియర్ నాకైతే బాగుంది. అండ్ మీ గురించి చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ సురేష్ ప్రొడక్షన్స్ ప్రస్తావన ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే, మీ గురించి కానీ ఫాదర్ గురించి కానీ. సో ఆ ఫ్యామిలీతో మీ ఫ్యామిలీకి ఉన్న అసోసియేషన్ ఏంటి? లేదండి, అంటే వాళ్ళు ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దానికి కారణం సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు. సార్ మా ఫాదర్ బ్యానర్ పెట్టిన దగ్గర నుంచి మా ఫాదర్ దానికి ఎడిటర్. మా ఫాదర్ దగ్గర నేను అసిస్టెంట్గా చేరాను. సార్ నన్ను బాగా ఇష్టపడేవారు రామానాయుడు గారు కానీ సురేష్ బాబు కానీ. నేనంటే బాగా ఇష్టం. ఏం సినిమా చూసిన వచ్చి నన్ను అడిగేవారు ఒపీనియన్, నా ఒపీనియన్ చెప్పేవాడిని. ఓపెన్గా ఉండేవారు, నన్ను బాగా చూసుకునేవారు. మేము మా ఫ్యామిలీకి ఈ రోజుకి మాకు వాళ్ళ గాడ్ ఫాదర్ లాగా వాళ్ళ ఫ్యామిలీ. సో అంతే. అయితే నేను ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ గురించి అడుగుతున్నాను సార్. సురేష్ ప్రొడక్షన్స్ అంటే ఒకప్పుడు చాలా యాక్టివ్గా మూవీస్ చేస్తూ చాలా పెద్ద సినిమాలు ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తూ, బట్ వాళ్ళు ఏ రోజు కూడా కథ నమ్మే సినిమాలు చేస్తారు. ఈరోజు మారిన పరిస్థితుల వల్ల వాళ్ళు సినిమాలు వాంటెడ్గా తగ్గించుకున్నారు. సో సురేష్ బాబు గారితో ఎప్పుడైనా మీకున్న అసోసియేషన్లో మారిన ఈ ట్రెండ్ గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి ఎప్పుడైనా ఏమైనా మాట్లాడుతున్నప్పుడు ఆయన మీకు షేర్ చేసుకున్న మూమెంట్స్ ఏంటి? వాళ్ళంతా ప్రాపర్ ప్రొడ్యూసర్స్ అండి. వాళ్ళ స్క్రిప్ట్ ఉండి ఆ స్క్రిప్ట్కి హీరో ఎవరైనా చూస్తారు. కరెక్ట్. అంతేగాని ఈ రోజుల్లో హీరో ఓకే అంటే సినిమా చేస్తున్నారు. వాళ్ళు అలాగ ఉండదు. ఈ స్క్రిప్ట్కి ఎవరు సరిపోతారో వాళ్ళు చేస్తారు. సార్ పెద్ద హీరోయే ఉండాలనేది కాదు. ఆ సినిమాకి చిన్న హీరో ఉండాలన్నా సరే వెళ్ళిపోతారు వాళ్ళు. బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళు ఇంతలోనే చెయ్యాలి, ఇంత అయితేనే మనం సేఫ్గా ఉంటాం మనకు అని ఆ లెక్కలు ఉంటాయి వాళ్ళకి. అది దాటి వెళ్ళరు. అందుకే పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా వాళ్ళు ఫ్లాప్ కానీ ఏదున్నా సరే నష్టపోరు. ఆ క్యాల్కులేషన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఈ సినిమాకి ఇంతే ఖర్చు పెట్టాలని అంతే ఖర్చు పెడతారు. ఏదో సినిమా పెద్ద సినిమా అని ఎక్కువ ఖర్చు పెట్టేయడం, పెద్ద హీరోని ఎక్కువ ఖర్చు పెట్టేయడం. సార్ మనం ఇంత ఈ హీరోకి ఇంత రెమ్యునరేషన్ ఇవ్వాలని అనుకుంటారు వాళ్ళు. ఆ రెమ్యునరేషన్లో వాళ్ళు వస్తే చేస్తారు, లేకపోతే చెయ్యరు వాళ్ళు. కావాలంటే హీరోని మార్చుకుంటారు కానీ అంతే. ఆ టైప్ అండి వాళ్ళంతా ప్రాపర్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు. సార్ యాక్చువల్గా టెక్నికల్గా వచ్చిన డౌట్, ఇప్పుడు మామూలుగా ఏ రైటర్ అయినా సరే కథ రాసుకున్న తర్వాత ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ ఉంటుంది, సీన్ ఆర్డర్ ఉంటుంది. ఆ సీన్ ఆర్డరు లేదా ఆ స్క్రీన్ ప్లే ఆర్డరు తీసుకొచ్చి వాళ్ళు షూట్ చేసిన తర్వాత ఆ ఆర్డర్లో ఎడిటింగ్ చేస్తారు. సో ఆ ఆర్డర్లో ఎడిటింగ్ చేసిన తర్వాత ఎడిటరు దాన్ని ఎన్హాన్స్ చేసే విధానం ఎలా ఉంటుంది? అంటే ఆ సీన్ వైజ్ని మార్చేసిన సందర్భాలు ఉంటాయి, లేదా
వచ్చిన ఫుటేజ్ని లెంత్ తగ్గించడం ఉంటుంది. అసలు ఒక ఎడిటరు ఆ బేసిక్ వర్క్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎడిటింగ్ అలా అంటే ఫుల్ సినిమా వచ్చిన తర్వాత ఎడిటింగ్ ఉండదండి. సార్? ఏ రోజుకి ఆ రోజు రష్ వస్తుంది మాకు, షూట్ చేసింది వస్తుంది, మేము ఎడిట్ చేసుకుంటూ వెళ్తాం. సార్ వెళ్ళేటప్పుడు మాకు మేము చూసేటప్పుడు మాకు ఎగ్జైట్మెంట్ ఉంటే బాగుందని చెప్తాం. మాకు అంటే చూసిన సినిమా లాగా ఉంది అని అంటే చెప్తాం. పెద్ద గొప్పగా లేదండి, చూసుకోండి, కరెక్ట్ చేసుకోండి అని చెప్తాం. మేము అనుకుందే వస్తుంది అనుకోండి, సార్ మేము అనుకుందే వస్తుంది సార్, కొత్తగా ఏముందని అంటాం. ఇలాంటి ఫీడ్బ్యాక్లు ఇస్తాం. మాకు సినిమా ఏమైనా సీన్స్ నచ్చకపోతే ఇది పండలేదు సార్ అని చెప్తాం. అలా అయితే అంతేగాని అంటే లెంత్ పరంగా అంటారా, మమ్మల్ని నమ్మి వదిలేస్తారు కొంతమంది. మేము ఎడిట్ చేసి ఇది కరెక్ట్ అని చెప్తాం. జనరల్గా డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళే రాసి వాళ్ళే తీస్తే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు సినిమాని. సో వాళ్ళని ఒప్పించడం కొంచెం కష్టం అవుద్ది. బట్ చెప్పిందే చెప్తున్నామండి, అలా అవి కొంచెం మారుస్తే బాగుంటుంది, స్క్రీన్ ప్లే మారుస్తే బాగుంటుందండి అని చెప్తాం. ఏదైతే ఇలా ఓపెన్గా మీ రివ్యూ చెప్తారో, మాతానికి వెంకటేష్ గారికి కెరీర్ తొలినాళ్ళలో ఇదే ప్లస్ అయింది. చివరికి వచ్చేలేకే దీనివల్లే సక్సెస్ఫుల్గా అయిన డైరెక్టర్లు మీ దగ్గర నుంచి వెళ్ళి తొలినాళ్ళతో మీతో పనిచేసి సక్సెస్ తీసుకున్న డైరెక్టర్లు కూడా చివరికి వచ్చేలేకే చాలామంది కొంతమంది దూరం అయ్యారు. అది దూరం అంటే మేము నేర్చుకున్నది ఏంటంటే నేను ఫ్రాంక్గా చెప్పడం వల్ల నాకు సినిమాలు వచ్చాయి. కరెక్ట్. ఫస్ట్ ఆడిటోరియం మేము ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నాం, అరవింద్ గారు చెప్పబట్టి నేర్చుకున్నాం. మీరే ఫస్ట్ ఆడియన్స్. నువ్వు ఎడిటర్ అన్నవాడు సినిమాని ఎవరిని ఇష్టపడకూడదు, సినిమాని ఇష్టపడాలి. సినిమా బాగుంది లేదనేది ఫస్ట్ నువ్వే చూస్తున్నావు కాబట్టి మీరే చెప్పాలి మాకు సినిమా బాగుందా బాగాలేదా అని. అవన్నీ మేము పెట్టుకున్నాం. వాటి వల్ల మేము బిగినింగ్ డేస్లో అందరూ డైరెక్టర్లు మాతో బాగా ట్రావెల్ అవుతారు. ఎడిటర్ అంటే మా హార్ట్ అండి, లివర్ అండి అని ఏదో అంటూ ఉంటారు, రైట్ హ్యాండ్ అండి, లెఫ్ట్ హ్యాండ్ అండి అంటూ ఉంటారు. మీరు పాత ఇంటర్వ్యూలు చూస్తే. మరి ఈరోజు ఎందుకు మేము కాదయ్యాం, ఎందుకు అవ్వలేదు, హార్ట్ అవ్వలేదు, ఎందుకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అవ్వలేదు? అదేంటంటే ఒక సక్సెస్ బిగినింగ్ ఇనిషియల్ డేస్లో మాది తీసుకుంటారు. ఒక సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి వీళ్ళు చెప్పడం ఏంటి అన్న చిన్నది ఉంటుంది. అందరూ సార్ అంటారు, మనం సార్ అనం, ఎందుకంటే బిగినింగ్ డేస్ నుంచి ఉంటున్నాం కాబట్టి. ఇలాంటివన్నీ చిన్న చిన్న ఉంటాయండి, అటు ఇటు ఉంటాయి. కొన్ని పేమెంట్ల దగ్గర ఉంటారు. ఫస్ట్ సినిమా నుంచి అదే పేమెంట్ ఇస్తారు మాకు. అదేంటి సార్ అందరికి పేమెంట్లు బయట ఎక్కువ ఇస్తున్నారు, మాకు మీరు ఇంకా ఫస్ట్ సినిమా నుంచి అదే పేమెంట్ అంటే పేమెంట్ల వల్ల కొన్ని సినిమాలు వెళ్ళిపోయినాయి, కొంతమంది దగ్గర బ్యాడ్ అవుతాం. రకరకాలండి ఇది. ఆ రోజు నచ్చిన వాళ్ళు మీరేం 10 సినిమాలు చేసి 11వ సినిమాకి నేను ఎందుకు నచ్చను సార్? అది ఆ తేడా ఉంటుంది. బిగినింగ్ డేస్లో ఇనిషియల్గా చెప్తుంటే వాళ్ళకి మన గురించి చెప్తున్నాడు అన్న ఫీల్ అవుతారు. పోను అది తగ్గుతుంది, అందరూ సక్సెస్ రావడం కొంచెం మారుతారు. యాక్చువల్గా మీతో పాటు పనిచేసిన లేదా మీరు పనిచేసిన డైరెక్టర్లు ఎక్కడైనా సరే ఇండస్ట్రీలో వాళ్ళు సక్సెస్ అవ్వడం అనేది ఆ టెక్నీషియన్కి ప్లస్ అవ్వాలి. బట్ మాతానికే వెంకటేష్కి కొత్త డైరెక్టర్ని స్టార్ చేయడమే మైనస్ అయింది అనుకోవచ్చా? అలాగే ఉండదండి. ఇప్పుడు మాకు ఇంకా కంటిన్యూ అవుతున్నారు, చాలామంది కొంతమంది కంటిన్యూ అవుతున్నారు, కంటిన్యూ అవుతారు. దాని గురించి అని ఉండదు, కొంతమంది మారుతారు.